హెచ్సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా కేబీఆర్ చుట్టూ కూడా అండర్ పాస్లు అదే విధంగా ఫ్లైఓవర్లు నిర్మాణం కోసం అని చెప్పేసి ఇప్పటికే పనులు మొదలు పెట్టారు. అందులో భాగంగానే ట్రాఫిక్ కి ఇబ్బందులు కలగకుండా వన్ వే ట్రాఫిక్ నైతే ట్రాఫిక్ పోలీసులు ఈ రోజు నుంచి అమల్లోకి అయితే తీసుకొచ్చారు. అందులో భాగంగానే మీరు విజువల్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. కేబీఆర్ చుట్టూ కూడా దాదాపు 5 కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ నైతే వన్ వే ట్రాఫిక్ నైతే అమలు చేశారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి ఆంక్షలు డైవర్షన్లు మొత్తం కూడా అమల్లోకి అయితే వచ్చాయని చెప్పాలి. అందులో భాగంగానే కేబీఆర్ కి సంబంధించి వన్ వే ట్రాఫిక్ ని మొత్తం కూడా కంప్లీట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించే పూర్తిగా అంటే వన్ వే ట్రాఫిక్ లో భాగంగా ఇటు ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి మొత్తం 13 లేన్ చేంజింగ్ పాయింట్లు పెట్టగా అదే విధంగా 10 పాయింట్లు ఎగ్జిట్ పాయింట్లు అయితే పెట్టారు. అదే విధంగా 7 ప్రధాన జంక్షన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించే పూర్తిగా ట్రాఫిక్ కి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా మొత్తం కంప్లీట్ గా వన్ వే ట్రాఫిక్ పద్ధతిని అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే మెయిన్ పాయింట్ అంటే కేబీఆర్ పార్క్ ఉందో ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మొదటిగా మెయిన్ జంక్షన్ కేబీఆర్ పార్క్, ఒకవేళ ఎన్టీఆర్ భవన్కి రావాలన్నా కానీ లేదా ఇటు మాదాపూర్ 45కి వెళ్ళాలన్నా కానీ ప్రతిదీ కూడా ఈ వే నుంచే వెళ్లాల్సి ఉంటుంది. మీరు విజువల్స్ లో అబ్జర్వ్ చేస్తే ఎవరు వచ్చినా సరే అంటే ఇటు పంజాగుట్ట నుంచి వచ్చినా లేదా మాదాపూర్ నుంచి లేదా జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వచ్చినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే వేల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ పంజాగుట్టను వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు ఫ్రీ లెఫ్ట్ ద్వారా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ ఎవరైనా సరే జూబ్లీ చెక్ పోస్ట్ కి వెళ్ళాలన్నా లేదా మాదాపూర్ 45కి వెళ్ళాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే వేలో వెళ్లాల్సి ఉంటుంది. మీరు విజువల్స్ లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడే ప్రధాన జంక్షన్, ఇక్కడ నుంచి 45 మీదుగా అంటే 45 వెళ్ళాలన్నా లేదా మాదాపూర్ కి సంబంధించినటువంటి ఏరియాకి వెళ్ళాలన్నా కూడా పూర్తిగా ఇటు నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అదే విధంగా ఎన్టీఆర్ భవన్కి రావాలన్నా కూడా ఇటు నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అదే విధంగా ఇటు వెళ్లి పూర్తిగా చుట్టూ తిరుక్కొని ఆ తర్వాత ఎన్టీఆర్ భవన్ సైడ్ రావాల్సి ఉంటుంది. ఒకవేళ శ్రీనగర్ కాలనీ నుంచి మాదాపూర్ వెళ్ళాలనుకునే వాళ్ళు, చెక్ పోస్ట్ కు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా అటు నుంచి డైమండ్ హౌస్ కి డైవర్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం 13 లేన్ చేంజింగ్ పాయింట్లు పెట్టడం, అదే విధంగా ట్రాఫిక్ కి సంబంధించి ప్రధాన జంక్షన్లు 7 కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అగ్రసేన్ పాయింట్ దగ్గర కావచ్చు, జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, ఇలా ప్రధాన జంక్షన్లు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హెచ్సిటీలో భాగంగా కేబీఆర్ చుట్టూ కూడా అండర్ పాస్లు అదే విధంగా ఫ్లైఓవర్లు అయితే నిర్మాణం చేయబోతున్నారు. దాదాపు 2 సంవత్సరాల వరకు కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్లు, ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలు అనేవి అమల్లోకి వస్తాయి. అదే విధంగా అమల్లో జరగనున్నాయి కాబట్టి ముఖ్యంగా పనులు అనేవి స్టార్ట్ అయినాయి కాబట్టి పనులు స్టార్ట్ అయిన నేపథ్యంలోనే దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే ట్రాఫిక్ అధికారులు ఏర్పాటు చేశారని చెప్పాలి. దాదాపు 2 సంవత్సరాల పాటు అయితే ఈ పనులన్నీ కూడా జరగనున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షల్ని గుర్తు పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని రావాలని చెప్పేసి కూడా వాహనదారులంతా కూడా రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ట్రాఫిక్ అధికారులు. అదే విధంగా ముఖ్యంగా ఈ వన్ వే ట్రాఫిక్ ని ఏర్పాటు చేయడానికి ఇటు అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు ఒక రకంగా ప్రధానంగా మారితే అదే విధంగా ముఖ్యంగా ఈ కేబీఆర్ పార్క్ సంబంధించి ఇక్కడ ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయడానికి కావచ్చు, అండర్ పాస్లు ఏర్పాటు చేయడానికి కావచ్చు, ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇదొక రద్దీ ఏరియా కాబట్టి ఇక్కడ నుంచే ఉద్యోగాలు చేయడానికి కావచ్చు, ఇతర పనుల నిమిత్తం అనేది వెళ్తూ ఉంటారు. కాబట్టి దానికోసం అని చెప్పేసి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయంలో భాగంగా ఈ ప్రాజెక్టు హెచ్సిటీ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చింది. అండర్ పాస్లు ఏర్పాటు చేస్తే, ఫ్లైఓవర్లు ఏర్పాటు చేస్తే ఈ నిర్మాణంలో భాగంగా ఈ ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేయొచ్చు, ట్రాఫిక్ రద్దీని సద్దుమణిగించవచ్చు అనే నేపథ్యంలోనే ప్రెసెంట్ ఈ అండర్ పాస్లు ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఈ 2 సంవత్సరాల పాటు కూడా ఈ వన్ వే ట్రాఫిక్ అయితే ఈ కేబీఆర్ చుట్టూ కూడా అంటే 5 కిలోమీటర్ల వరకు కూడా మేర ఈ ట్రాఫిక్ అనేది ఆంక్షలు అనేవి ఉండనున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి. అయితే ఈ రోజు మొదటి రోజు కావడంతో చాలా వరకు కూడా లేన్ చేంజింగ్ పాయింట్ల దగ్గర ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నట్టు, వాహనదారులు కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా ప్రధాన జంక్షన్లకు సంబంధించి కూడా ఎటు నుంచి ఎటు వెళ్ళాలనేది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారని చెప్పేసి అందులో భాగంగానే ఉదయం సమయంలో అంటే ఈ రోజు 6 గంటల నుంచే ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేవి మొదలయ్యాయి, ఈ ట్రాఫిక్ నిబంధనలు అనేవి మొదలయ్యాయి. కాబట్టి డైవర్షన్ల విషయంలో లేన్ చేంజింగ్ పాయింట్ల దగ్గర అదే విధంగా ఎగ్జిట్ పాయింట్ల దగ్గర చాలా వరకు వాహనదారులు కన్ఫ్యూజ్ అవుతున్నట్టు అందులో భాగంగానే ట్రాఫిక్ రద్దీ అనేది, ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. ముఖ్యంగా ఉదయం సమయంలో అంటే 7 నుంచి 8, 9 గంటల సమయంలో చాలా వరకు కూడా ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగుల రీత్యా ఇటు నుంచే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే మనకు కనిపించింది. అందులో భాగంగానే దానికి సంబంధించి కూడా కొన్ని రోజులు గడిస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అలవాటు అవుతుందని చెప్పి ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే
ఇటు వాహనదారులతో కూడా మాట్లాడదాం. మరి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా ఈ ట్రాఫిక్ సంబంధించి డైవర్షన్ ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి లేదా మంచిదేనా అనే విషయాలపైన కూడా వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మొబైల్ లో చూస్తే న్యూస్ వచ్చింది, సో దాన్ని బట్టి వస్తే అక్కడి నుంచి వెళ్ళినా కూడా మొత్తం రిటర్న్ వచ్చేసి ఎగ్జిట్ పాయింట్ వాటి గురించి ఐడియా ఏం లేదు. ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇప్పుడు తెలియాలి. కన్ఫ్యూజన్ తో ఉన్నాం. Yes. ట్రాఫిక్ జామ్ అయిపోతూనే ఉంది. అవును. మీరు రెగ్యులర్ ఏ టైంకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఏ టైం అవుతుంది? సో 1 hour లో వెళ్ళిపోవాలి, ఇప్పుడు 2 గంటలు పడుతుంది ఈజీగా. ఈ టైం లోనే ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను మాదాపూర్ వెళ్ళాలి. మాదాపూర్ వెళ్ళాలంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా తిరిగిపోవాలి. Yes. ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మీరు చూస్తున్నాను? ఎలాంటివి ఏముంది, రోడ్ క్లారిటీ లేదు. సో ఇప్పుడు చుట్టూ తిరిగేసి వెళ్ళాలి. సో వి డోంట్ నో అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి టైం చేస్తున్నారో కూడా తెలియదు. ఆల్మోస్ట్ 1 hour అవుతుంది నేను రోడ్ మీద ఉంటాను. పాయింట్ కూడా ఏం తెలియదు. పెట్టలేదు. కన్ఫ్యూజింగ్ లో జస్ట్ 10 నిమిషాలు అంతే. ట్రాఫిక్ ఏం లేదా? ఉంది, ట్రాఫిక్ ఉంది కదా. ట్రాఫిక్ ఉంది, బస్సు ఉంది, ట్రాఫిక్. మేము ఒక రూట్ పోయి ఒక రూట్ కావాల్సింది. వన్ వే ట్రాఫిక్ కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళాలంటే కాని పని. ఏదైనా కానీ ఇటు నుంచే వెళ్ళాల్సి వస్తుంది. ఎలా ఉంది వాళ్ళు మీరు మళ్ళీ వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. చుట్టూ తిరిగి రావాలంటే అట్లానే ఉంది. ఓకే, ఇబ్బంది ఉందా ఎట్లుంది అంటే ఇంకా ఫస్ట్ డే కదా, చూస్తాం, అలవాటు అవుతుంది. తెలుసా మీకు మామూలుగా వన్ వే ట్రాఫిక్ ఉంది 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 తెలుసు. ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెలుసుంటారా? ఓకే, మరి రేపటి ఈ రోజు నుంచి రెగ్యులర్ గా ఇదే రూట్ అంటే ఖచ్చితంగా మీరు అటు వెళ్తే వేరే రూట్ తీసుకుంటాం. అంటే ఫస్ట్ డే చూస్తున్నాం ఎలా ఉందండి. ఓకే, టైం పడుతుంది ట్రాఫిక్ అనేది. అవేర్నెస్ ఉంది ఆల్రెడీ. తెలుసా ఈ రూట్ లో వన్ వే ట్రాఫిక్ ఏర్పాటు చేశారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ తొలి చౌకి నుంచి వస్తాను. సడన్ ఈ రోజు మార్చేసారు. మరి ట్రాఫిక్ ఇదంతా ఎలా ఉన్నది? పొద్దున్న నుంచి చూస్తున్నారు కదా, చాలా ఇబ్బందిగా. ఎంతసేపు పట్టింది మీరు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి? కదా 1 hour. ఓకే, ట్రాఫిక్ లో మొత్తం అది అయిపోయింది. ఫుల్ తెలుసా వన్ వే ట్రాఫిక్ కేబీఆర్ చుట్టూ ఏర్పాటు చేశారని? చేసారు కానీ మరీ ఇంత ఉంటుందని అనుకోలేదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు నేను టోలీ చౌకి దగ్గరికి వెళ్ళాను. ఓకే, అటు వెళ్ళాలంటే ఇటు నుంచే వెళ్ళాను. అటు నుంచి దారి క్లోజ్ అయిపోయింది, ఇటు వెళ్ళాల్సి వస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఏ అమీర్పేట నుంచి అటు యూసఫ్ కూడా తిరిగి అక్కడ జూబ్లీహిల్స్ ఎక్స్పోజిషన్ నుంచి ఇటు తిప్పారు, మళ్ళీ ఇక్కడ కూడా ఆపుతున్నారు. హైటెక్ సిటీ వెళ్ళాలంటే మొత్తం తిరిగి వెళ్ళాలి. అడిగితే 2 years దాకా ఇదే పరిస్థితి అంటున్నారు. ఏందన్నా ఇది? మాకు 5 నిమిషాలు పని పెట్టుకొని ఇప్పుడు మేము చుట్టూ తిప్పుకొని పోవాల్సి వస్తుంది. 2ంటికి ఆఫీసు. ఇప్పుడు ఇక్కడ నుంచి అటు పోవాలంటే మాకు ఏ రూట్ లో వెళ్తారు? ఇప్పుడు రెగ్యులర్ అమీర్పేట మెట్రో లైన్ పట్టుకొని వెళ్ళిపోతాము, ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాం. ఇన్ని రోజులు ఏ టైంకి బయలుదేరుతారు? 1కి బయలుదేరుతాము. ప్రశాంతంగా 1:30కి వెళ్తాను. ఇందాక 1కి బయలుదేరితే ఇప్పుడు 1:45 దాకా ఇంకా ట్రాఫిక్ లోనే ఉన్నాం. బయలుదేరాలంటే ఇంకా గంట ముందు బయలుదేరాలి. ఏంటన్నా ఇది? నాకు పెట్రోల్ పంటగా ఎక్కడన్నా పెట్రోల్ ప్రైసెస్ ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు. వీళ్ళేమో ఇక్కడేమో ఇట్లా రోడ్లు అన్ని బ్లాక్లు అంటున్నారు, కొత్త రోడ్లు వేస్తున్నారు. మాకేందన్న ఈ పరిస్థితి? వన్ వే ట్రాఫిక్ ఏర్పాటు అవుతున్నది అని చెప్పేసి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఏందన్న వన్ వే ట్రాఫిక్? ఉన్న ట్రాఫిక్ నే తీర్చలేకపోతున్నారు వీళ్ళు. వన్ వే ట్రాఫిక్ ఏం చేయడానికి? ఏందన్న వన్ వే ట్రాఫిక్ లేదు, ఏమీ లేదన్న. ఇది గోళ అంతా ఏదో స్కాములు తీసుకొని వస్తారు. ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది మీకు? ఎంత ఇబ్బంది అండి, చూడండి ఎంత మంది ఇక్కడ సగం మంది అటు వెళ్ళాల్సిన ఇటు అందరూ ఇక్కడికి వచ్చారు. మొత్తం ఇక్కడ మాదాపూర్ దగ్గర తిరగాల్సిన వాళ్ళు అందరూ ఏడా తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ 6 నుంచో తిప్పుకోవాల్సి వస్తుంది. ఎక్కడన్నా అయ్యేది? ఏంటన్నా ఉన్న రోడ్లు అలానే ఏమైద్దన్నా? ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫ్లైఓవర్ అంట, ఎందుకన్నా ఈ ఫ్లైఓవర్ తో ఏం చేయాలన్నా మేము? మాకు అర్థం కాదు. ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కదన్నా వాళ్ళ వల్ల. ఆంధ్రప్రభ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది? 5 minutes అవుతుంది. మరి ఇప్పుడు ఈ వన్ వే ట్రాఫిక్ ఉందని తెలుసా మీకు? వన్ వే ట్రాఫిక్ తెలియదు. మరి ఇప్పుడు ఎలా ఈ ట్రాఫిక్ జామ్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఏం తెలియకుండా ఇబ్బంది అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు. ఇన్ఫర్మేషన్ కూడా ఏం అంటే వారం 10 రోజుల నుంచి కూడా వన్ వే ట్రాఫిక్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఐడియా లేదా? ఐడియా అంతా మా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. రెగ్యులర్ గా వెళ్ళేది. పోయేటప్పుడు ప్రాబ్లం లేదు కానీ వచ్చేటప్పుడు నేను బేసిక్ గా టీఆర్ఎస్ భవన్ పూరి జగన్నాథ్ నుంచి సైడ్ వచ్చేవాడిని. ఇప్పుడు ఏమైపోతుందంటే నేను అపోలో నుంచి అట్లా మొత్తం రౌండ్ గా తిరిగి నా ఆఫీస్ అక్కడ వెనకాల ఉందన్నమాట, మన క్రీమ్ స్టోన్ పక్కన. చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల పెట్రోల్ వేస్ట్, టైం వేస్ట్. మార్నింగ్ నియర్లీ 50 minutes పైన పట్టింది. జనరల్ 10-15 minutes వచ్చేసి ఆఫీస్. కొంచెం కొత్త కాబట్టి దగ్గర చుట్టూ వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది, చాలా ఇబ్బంది కూడా. మామూలుగా అయితే 1
వన్ వే ట్రాఫిక్ ఉందని చెప్పేసి ఇప్పటికే అనౌన్స్ చేశారు కదా. చాలా మందికి తెలియక మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇబ్బంది కూడా అవుతుంది. లేన్ చైనింగ్ విషయంలో మనకు చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇప్పటికైతే ప్రజెంట్ గా. ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చింది కానీ ఫర్దర్ గా అలవాట్ అవుతుంది. మీరు మామూలుగా రెగ్యులర్ గా ఏ టైంకి బయలుదేరే వాళ్ళు, ఇప్పుడు ఏ టైంకి బయలుదేరాలి? నేను 10 కి బయలుదేరితే 10:20 కల్లా ఇక్కడికి వచ్చేవాడిని. ఈ రోజు 9:50 కి బయలుదేరితే 11 అయిపోయింది. చాలా ఇబ్బంది ఉంది. పడుతుంది 20 నిమిషాలకు గంట పడ్డాయి ఇప్పుడు. ఇక్కడ నుంచి వస్తుంటే ఆ, ఇక్కడ నుంచి వస్తుంది నేను కర్మన్ ఘాట్కి వెళ్ళి ఇక్కడ రావడానికి 1:40 నిమిషాలు పడ్డాయి. ట్రాఫిక్ వన్ వే ట్రాఫిక్ ఉందని తెలుసా నీకు? తెలియదు నాకు, తెలియదు. తెలియదు, ఇప్పుడే తెలిసింది. అవును, ఆ నుంచి ఇడికి రావడానికి ఎంత టైం పట్టింది? 1:40. ఆ, 22 కిలోమీటర్ కి 1:40 నిమిషాలు. అప్పుడు వాళ్ళకి ఓలా వాళ్ళకి చాలా ఇబ్బంది కాదు ట్రాఫిక్ ఆ, అవ్వడం బుకింగ్ అయినా కూడా అదే రేటు అవ్వకపోయినది ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది అన్న. సో మొత్తానికి అయితే కేబీఆర్ చుట్టూ కూడా ఏర్పాటు చేసినటువంటి వన్ వే ట్రాఫిక్ కారణంగా చాలా వరకు కూడా ఈ రోజు మొదలైంది కాబట్టి వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మామూలుగా ఆఫీస్ కి వెళ్ళడానికి 5 నుంచి 10 నిమిషాలు టైం పడితే ఇప్పుడు అర్ధగంటకు పైన పడుతుందని చెప్పేసి, దీనివల్ల పెట్రోల్ ఖర్చులు, టైం వేస్ట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుందని, అదే విధంగా ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ లేన్ ఛార్జింగ్ కావచ్చు, అదే విధంగా ఎగ్జిట్ పాయింట్స్ కావచ్చు, ఇవన్నిటి కూడా తెలియకపోవడం తోటి పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని చెప్పేసి వాహనదారులు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడాలి మరి దీనికి సంబంధించి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తారా లేదా ఇదే విధంగా కొనసాగిస్తారా? 2 సంవత్సరాల పాటు ఇలాంటి ఇబ్బందులు తప్పవని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెప్పారు కాబట్టి ఇలాంటి యాక్షన్ ముందుగా తీసుకుంటారు రానున్న రోజులు అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేష్ తో కలిసి అనిల్, వేద టీవీ, హైదరాబాద్.